దేవుని వాక్యం ఎంతో శ్రేష్టమైనది. దేవుని మాటే చాలా విలువైంది. అట్లాంటి మాటలు మనకు దొరుకుతున్నాయి అంటే నిజంగా మనం ఎంతో ధన్యులు. చాలామందికి ఈ భాగ్యం లేదు. దేవుని వాక్యం వినడం కోసం చాలామంది కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసేవాళ్ళు ఉన్నారు. చైనాలో మాకు తెలిసిన ఒక పాస్టర్ గారి కుమారుడు చదువుతూ ఉండేవాడు. అనాటమీ లెక్చరర్గా వెళ్ళాడు. అక్కడ వాళ్ళు అక్కడ అంతా కూడా చైనా అంటే ఎట్లా ఉంటుందంటే ఇట్లాంటి ప్రార్థనలు ఇట్లాంటివి ఏమీ జరగనివ్వరు. కమ్యూనిస్ట్ లాగా ఉంటుంది. ఎవరైనా సరే ఎట్లాగ ఒక నలుగురు కూడుకొని ప్రార్థన చేస్తున్నారు అని అంటే గనక వచ్చేసి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారు. అటువంటి చోట కూడా దేవుని వాక్యం కొరకు తప్పించే వాళ్ళు ఉన్నారు. మరి మీరు ఎక్కడ కూడుకుంటారు, ఎట్లా వెళ్తారు ఆదివారం ప్రార్థన కంటే? వాళ్ళు ఒక అండర్ గ్రౌండ్ ట్రైన్ ద్వారా ప్రార్థనా కూడికకు వెళ్ళడానికి 500 కిలోమీటర్లు ప్రయాణం చేస్తారంట. ఎన్ని కిలోమీటర్లు? 500 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఒకానొక స్థలానికి వెళ్ళి రహస్యంగా ఆ చోట ప్రార్థనా కూడిక జరిగించుకొని మళ్ళీ తిరిగి 500 కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్ళీ వచ్చేస్తారు. దేవుని మాటలు వినడానికి, దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధన చేయడానికి అట్లాంటి క్లిష్టమైన పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ దేవుని యొక్క కృపను బట్టి మనకైతే అట్లాంటివేమీ లేవు. ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే స్వేచ్ఛగా ఆరాధించుకోగలిగే కృప దేవుడు మనకి ఈ భారతదేశంలో అనుగ్రహించాడు. అందును బట్టి భారతీయులుగా మనం చాలా సంతోషించాలి, అతిశయించాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి సెక్యులరిజం ప్రపంచ దేశాల్లో మరి ఎక్కడా కూడా లేవు. కొన్ని దేశాల్లో అసలే లేదు. ఈ భారతదేశంలో అయితే కనుక ఏ మనిషి అయినా సరే తనకిష్టమైన మతాన్ని అవలంబించవచ్చు, ప్రకటించుకోవచ్చు, ఆరాధించుకోవచ్చు, ఇతరులకు అభ్యంతరం కలగనంత వరకు. ఇట్లాగా రాజ్యాంగం మనకి ఎంతో మంచి హక్కులను ప్రసాదించింది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే దేవుని మాటలు మనకు చాలా విలువైనవి. అట్లాంటి విలువైన మాటలు వింటున్న మనం నిజంగా చాలా ధన్యులం. అది కూడా యేసుక్రీస్తు యొక్క మాటలు చాలా విలువైనవి, చాలా జీవం కలిగినవి. యేసుక్రీస్తు అన్నాడు ఒకానొక సందర్భంలో, అనేక మంది రాజులు, అనేక మంది ప్రవక్తలు మీరు చూడాలి అనుకుంటున్నవి కోరుకొని కూడా చూడలేకపోయారు, వినాలి అనుకుంటున్న నా మాటలు కోరుకొని కూడా వినలేకపోయారు, కానీ మీకు ఆ అదృష్టం దొరికింది అని అన్నాడు. నిజమే, ఈ లోకంలో చాలామంది యేసుక్రీస్తు రాకమునుపు ఆయన్ను చూడాలని, ఆయన మాటలు వినాలని ఆశపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళందరికీ లేని భాగ్యం, ధన్యత దేవుడు నీకు నాకు ఇచ్చినందుకు నిజంగా ఎంతో సంతోషించాలి. ఎందుకు అంటే దేవుని యొక్క మాటే నీ జీవితాన్ని బాగు చేసేది. దేవుని యొక్క ఒక్క మాట చాలు నీ పరిస్థితిని బాగు చేయడానికి. ఒక్క మాట చాలు నీకున్న స్థితి నుంచి నిన్ను లేవనెత్తడానికి. దేవుడు ఒక్క మాట పలికితే చాలు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. అట్లాంటి ఒక్క మాట కోసం కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మనకైతే అట్లాంటిది ఏమీ లేకుండా మనం ఉన్న చోటనే దేవుని మాటలు వినగలిగే గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు.